అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మన నెల్లూరు పార్లమెంటుకి ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి, అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నిలబడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 3వ డివిజన్ వేణుగోపాల నగర్ ప్రాంతంలో ఈరోజు ప్రతి ఇంటింటి తిరిగి ఈ కరపత్రాన్ని పంపిణీ చేస్తూ వారు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేసుకుంటూ ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత మండుటెండలో కూడా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ నిలబడాలన్నా, ఏదైనా ఒక వ్యవస్థ బలపడాలన్నా దానికి మూలంగా 4 స్తంభాలు మూలంగా ఉంటాయి. అలాంటి 4 స్తంభాల్లో ఈరోజు నెల్లూరు పార్లమెంటుకి నిలబడుతున్నటువంటి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకరైతే, నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు 2వ పిల్లర్ అయితే, 3వ పిల్లర్గా అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అయితే, 4వ పిల్లర్గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాకులాడేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈ 4 స్తంభాలతో ఈ రాష్ట్రం కావచ్చు, ఈ పార్లమెంటు కావచ్చు, ఈ నియోజకవర్గం కావచ్చు, ఏదైతే మనం అనేక దశాబ్దాలుగా వెనకబడినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో, ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో, ఇటు రైతాంగం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, కార్మికులు, కర్షకులు పడుతున్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడడానికి ఒకే ఒక ఆధారుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలా, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్ని కూడా మనం విన్నవించుకుంటా ఉన్నాం. ఇప్పటికే ప్రజల్లో చాలా చైతన్యం అనేది వచ్చింది. ఏ ఒక్కరిని కలిసినా కూడా ఖచ్చితంగా ఈసారి అలయన్స్లో సైకిల్ గుర్తుని ఆశీర్వదిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జిల్లా నలుమూలలో ఆయన పెట్టినటువంటి వాటర్ ప్లాంట్లు కావచ్చు, ఆయన చేసినటువంటి దైవ ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, మతాలకు అతీతంగా ఆయన ఈరోజు దాదాపుగా 250 మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఉచితంగా కార్పొరేట్ విద్య అందించేటటువంటి విధానం కావచ్చు, విపిఆర్ విద్య పేరుతో విద్యను అందించడమే కాదు, వారి ట్రాన్స్పోర్ట్ కానించి, వారి షూలు కానించి, సాక్షులు కానించి, బుక్స్ కానించి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఉచితంగా అందిస్తూ ఉన్నారు విద్యార్థులకి. అదేవిధంగా వైద్యపరంగా కూడా హాస్పిటల్ కట్టించి ప్రతిరోజు అనేక మంది పేదలకు కూడా వైద్య సదుపాయాలను అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏంది అంటే ఈరోజు నారాయణ గారు ఏ విధంగా సిటీని అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వీళ్ళిద్దరూ కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకొని రాజకీయం చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళ దగ్గర ప్రజలకి మనం చేతులారా మనం చేయగలిగిన సహాయం ప్రజలకు అందించాలా, ప్రజల దగ్గర నుంచి మనం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో వీరు లేరు. కాబట్టి ఖచ్చితంగా మన అభివృద్ధి ప్రదాతలుగా వీళ్ళు మన పిల్లర్స్గా నిలబడతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం, సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలా, అది కూడా మన సిటీ నియోజకవర్గం నుంచే ఎంపీ ఓట్లు కూడా ఎక్కువ రావాలా, అదేవిధంగా అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు రావాలా. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారికి మంచి మెజార్టీ రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. జై హింద్.